సామెతలు 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. జీవ మరణములు నాలుక వశము, దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దేవునికి స్తోత్రం. ఈ దినము మన వాక్యాంశము నోటి మాట అను ఫలము పొందుతారు. సామెతలు 18:21 వచనాన్ని బట్టి ఇక్కడ దేవుడు తన మాటను మనకి సెలవిచ్చే మాట ఏంటంటే, జీవ మరణములు నాలుక వశము. ఏమండి, ప్రతి ఒక్కరికి నాలుక ఉందా? దేవుడు అవయవాన్ని నిర్మించిన రీతి ఎట్లా ఉంటుందంటే, మనుషుడుకు ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు సమకూర్చాడండి. చూపిచ్చాడంటే, కళ్ళు ఇచ్చాడంటే చూపు అంటే దృష్టి, వినికిడిచ్చాడు, మాట్లాడడానికి నాలుకనిచ్చాడండి. అసలు మన యొక్క బాడీలో, యొక్క శరీరంలో మనకి ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేనికిచ్చాడు? అది మనుషులకు మంచిదని, అది మనిషికి మేలుగా దేవుడు దాన్ని దయచేశాడు. అట్లాగే ఈ యొక్క శరీర భాగంలో కూడా ప్రాముఖ్యమైన ఒక భాగం ఏంటి? నాలుక. వాక్యం సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశము. అంటే ఈ యొక్క నాలుక ద్వారా మనుషుడు ఏదైతే మాట్లాడతాడో, ఏ యొక్క మాటలైతే ఎక్కువగా మాట్లాడతాడో, ఏ యొక్క మాటలైతే ఎక్కువగా పలుకుతూ ఉంటాడో, ఖచ్చితంగా దాని ఫలాన్ని తప్పక పొందుకుంటాడు మనుషుడు. చెడు అస్తమానం చెడే మాట్లాడుతున్నారనుకోండి, నాలుక ద్వారా ఆ యొక్క ఫలాన్ని మీరు తింటారు, ఆ యొక్క ఫలాన్ని మీరు పొందుకుంటారు తప్పకుండా. మీరు ఎప్పటికీ కూడా మంచిగానే మాట్లాడుతున్నారనుకోండి, నాలుక ద్వారా మీ యొక్క మాటలు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నాయనుకోండి, ఆ యొక్క ఫలాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు. అందుకనే ఒక మనిషికి జీవాన్ని పోయాలన్నా, ఒక మనిషికి మరణాన్ని తేవాలన్నా కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే మన నాలుక. హల్లెలూయా. ఈ యొక్క నాలుక ద్వారా మనము మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకనే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. మన నాలుకను అదుపులో పెట్టుకుంటే, మన నాలుకను జాగ్రత్తగా మనము దాన్ని వాడుకుంటే మనము తప్పకుండా జీవాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఏమండి, మనకి అందరికి కూడా మరణం అంటే చాలామందికి భయమే, అందరికీ భయమే. ప్రతి ఒక్కరికి కూడా జీవించాలి, నేను బ్రతకాలి, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. మరణం అంటే ప్రతి ఒక్కరికి కూడా భయమే. అందుకనే అటువంటి వారు అందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలందరినీ కూడా, మనుషుల్లో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీరు జీవ మరణాన్ని మీరు పొందుకోవాలంటే, జీవాన్ని లేకుంటే మరణాన్ని మీరు పొందుకోవాలంటే మీ యొక్క నాలుకను స్వాధీనపరచుకోండి. పొద్దున్న లేచిన కాడి నుంచి మనం రాత్రి పడుకునేంత వరకు కూడా ఏది పనిచేస్తుంది? ఎక్కువ నాలుక ఎక్కువ పనిచేస్తుందండి. మగవాడు కూడా మాట్లాడతాడు. ఎట్లాగా? సైగల ద్వారా, అంటే సైగ చేస్తూ మాట్లాడతాడు. అదొక భాష అన్నమాట వాళ్ళది. దేవుడు మనకు అట్లా ఇవ్వలేదు కదా. మంచి నాలుకని దేవుడు ఇచ్చాడు, మంచి తలంతుని దేవుడు మనకిచ్చాడు, మంచి ఆలోచన దేవుడు మనకిచ్చాడు. అటువంటి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని, గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చాడు. మనం ఎట్లా మాట్లాడాలి? మన మాటలు చాలా విలువైన మాటగా ఉండాలి, అమూల్యమైన మాటలుగా ఉండాలి. ఏమంటే ఈ యొక్క నాలుక ద్వారా మనం ఏమేం చేస్తాము? ఇతరులకు శపిస్తాము, ఇతరులను తిడతాము, ఇతరులను గాయపరుస్తాము. ఈ యొక్క నాలుక ద్వారా చాలామందిని మనం దూరం చేసుకుంటాం. ఈ యొక్క నాలుక ద్వారా, ఇదే నాలుక ద్వారా కొంతమందిని మనం దగ్గర చేర్చుకుంటాం.
చూడండి, ప్రాముఖ్యంగా మనుషులను దగ్గర చేసుకుంటాం, మనుషులను దూరం చేసుకుంటాం కాదు, కానీ ముందు మనకి జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనము దగ్గర చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎలాగ ప్రేమిస్తాడంటే మన మాటను బట్టే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మన నాలుక ద్వారా వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. ఈ యొక్క నాలుక సరిగ్గా ఉందనుకోండి, సరిగ్గా మనము దీన్ని వినియోగించుకున్నామంటే దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు యొక్క అరణ్య మార్గంలో నువ్వు ఉన్నావు, అరణ్యంలో నువ్వు ఉన్నావు, గొర్రెలను నువ్వు మేపుతున్నావు. నువ్వేం చేస్తావంటే నా ప్రజలు ఎక్కడో ఐగుప్తు దేశంలో ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా విడిపించు అన్నాడు దేవుడు. మాట్లాడాడు లేదు? దేవుడు మాట్లాడాడు. ఎవరితో? మోషేతో. మోషే ఏమన్నాడు? ఇమ్మీడియట్లీగా ఒక సాకు చెప్తున్నాడు, ప్రభువా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను మాట్లాడలేను. నేను దాదాపుగా ఈ యొక్క మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ ఆ భాష నాకు అలవాటైపోయింది. ఏమండి, గేదెలు తోలే వాళ్ళకి గేదెల భాష అంటే వాటిని దాని ట్రీట్మెంట్ అంటే దాంతో మాట్లాడడానికి వీళ్ళు ఒక లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. గొర్రెలు కాచుకునే వాళ్ళు దానికి తగిన లాంగ్వేజ్ వీళ్ళు ఉపయోగిస్తారు. అలాగే కోళ్ళు పెంచేవాళ్ళు కూడా కొక్కొక్కొక్కు అంటారు. అంటే అట్లా పిలిస్తేనే వాటికి అర్థమవుతుంది. అట్లాగే పెంపుడు జంతువులు ఏదైనా కానీ మనము వాటికి ఆలోచన విధానాన్ని బట్టి మనం మాట్లాడతాం, అంటే వాటికి అర్థమయ్యే రీతికి మనం మాట్లాడతాం. ఇక్కడ మోషే కూడా దేవునితో ఒక సాకు చెబుతున్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు ఏమన్నాడు? ఒకడిని గుడ్డివాడిగా అయినను, ఒకడిని మోగవాడినైనను, ఒకడిని కుంటివాడిగా అయినను పుట్టించేవాడెవరు? నేనే కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి దేవుడు మోషేకు మంచి నాలుకని ఇవ్వలేడండి? ఇవ్వగలుగుతాడు. ఈరోజు చూడండి, మన నాలుక ఎటువంటి మాటలు మనం మాట్లాడాలంటే మనము దేవునితో మనం మాట్లాడే సమయంలో మనము చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలండి. మనం ఏదైతే పలుకుతామో దేవుడే దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవుడే దాన్ని మనకి తప్పకుండా, అది మంచైనా చెడైనా నువ్వు కోరుకున్నావు కాబట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఇంకొక చోట దేవుడు మాట్లాడతాడు, ఇదిగో జీవమును మరణమును ఎదుట పెట్టి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకొని మనుషుని దేవుడు అడుగుతున్నాడు. జీవాన్ని మన ఎదుట పెట్టాడు, మరణాన్ని కూడా మన ఎదుట పెట్టాడు. అందరూ కోరుకునేది ఏంటి? జీవాన్నే కోరుకుంటారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలివైన వాళ్ళే కదా. కానీ ఇది చాలా సులువైంది కాదండి. కోరుకున్నంత మాత్రాన దేవుడు మనకిచ్చాడు. జీవానికి కావాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాటించే వాళ్ళకే ఆ జీవము దక్కుతుంది. మనుషులకు ఊరకే ఏదన్నా వచ్చిందనుకోండి, దానికి అంత విలువ ఉండదు. ఊరికే పొందుకున్నారనుకోండి, దానివల్ల మీకు ఎట్లా కనిపిస్తుంది? అది అలుసుగా ఉంటుంది, మీకు చులకనగా మీరు చూస్తారు. ఊరికే వచ్చేస్తుందని. కష్టపడి మనము ఏదన్నా మనము ఒక పలానా వస్తువుని కానీ ఏదైనా మనం కొన్నామనుకోండి, దాని విలువ ఉన్నతంగా మనం చూస్తామండి. చూస్తామో చూడమా? దాన్ని చాలా జాగ్రత్తగా, చిన్న వస్తువైనా చాలా జాగ్రత్తగా మనం దాచుకుంటాం మనం. ఇప్పుడు ఒక 100 రూపాయల కాగితం ఉందనుకోండి, జేబులో మనం పెట్టుకుంటాం. అదే పావలానో 10 పైసలానో లేకుంటే 10 రూపాయో మనం జేబులో పెట్టుకుంటామా? పెట్టుకోం. ఎందుకంటే అది చల్లది కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఆ నాణ్యాలు, ఆ యొక్క కాయిన్స్ చల్లవయ్యి. దాన్ని ఎక్కడ కూడా బీరువాలో మీరు దాయలేరు, బ్యాంకులో మీరు దాయలేరు. ఎందుకంటే అది చెల్లుబాటు అయ్యే కాలం అయిపోయింది. అది దాన్ని ఎక్కడ పడేస్తారు? ఇంటి ఎదురు వాకుల్లో పడేస్తారు, చెత్త కుండీలో పడేస్తారు. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు. చివరికి మనుషుడి జీవితం కూడా అంతే. నాలుకను సరిగ్గా ఉపయోగించుకోకపోతే, నాలుక ద్వారా వ్యర్థమైన మాటలు మాట్లాడితే జీవాన్ని నువ్వు పొందుకోలేవు. దాన్ని
ఎందుకంటే ఆ కండిషన్స్, ఆ యొక్క ఆజ్ఞ ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాటను కూడా మనము ఏంటంటే ఆ యొక్క ఆజ్ఞలు అన్నీ కూడా మనం పాటించాలి. చూడండి, దేవుడు 6 దినాల్లో సృష్టిని చేశాడు. ఆషామాషి కాదు. 6 దినాల్లో ఈ యొక్క సృష్టి యావత్తునంతా కూడా దేవుడు కలగజేసాడంటే కేవలం నోటి మాట ద్వారానండి. ఆదికాండం 1వ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు తన మాట సెలవీగా ఇదిగో ఆకాశం కలగమంటే కలిగింది, భూమి కలగమంటే కలిగింది. పగలు రాత్రి, సూర్యుడు చంద్రుడు, చివరికి గడ్డి కూడా అండి, చిన్న చిన్న పురుగులు కూడా, సముద్రంలో ఉన్న చేపలు కూడా, ప్రతిదీ కూడా దేవుడు తన నోటి మాట ద్వారా కలగజేశాడు. ఎంత శక్తి ఉందో చూడండి. దేవుని యొక్క నోటి మాటకు ఎంత శక్తి ఉందో చూడండి. కేవలం మలమే, అంటే మనుషుల్నే దేవుడు ఎట్లా తయారు చేశాడంటే తన చేతులతో, తన హస్తాలతో దేవుడు మనల్ని రూపించాడు, మనల్ని సృజించాడండి. దేవుడు కూడా నోటిని మంచి కొరకే వినియోగించాడండి. దేని కొరకు? మంచి కొరకే. ఈ సృష్టి అంతను కూడా కలగజేశాడంటే కేవలం నోటి మాట ద్వారానండి. ఏదో ఆయన ఎంత కూడా కలగజేయాలని చెప్పి ఏదో కష్టపడి ఏదో ఇదిగా అదిగా అన్నట్లుగా చేయలేదు, ఎట్లా పడితే అట్లా చేయలేదు. కానీ నోటి మాట ద్వారా అంటే మంచిగా దేవుడు ఆలోచించాడు. మంచి జ్ఞానం కలిగిన దేవుడు, మంచి వివేకం కలిగిన దేవుడు అండి. తన నోటి మాట ద్వారా ఈ యొక్క సృష్టి అంతటిని కూడా కలగజేశాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా మనం చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్కసారి మనం నమ్మలేము కూడా, అసలు దేవుడు నోటి మాట ద్వారా ఇంత సృష్టిని కలగజేశాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడని ముందుగానే రాయబడింది ఒక వాక్యం. యెషయా ప్రవచించాడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు. చూడండి, గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన నీతిమంతుడు, మనము అనీతిమంతులం. మనలో పాపం ఉంది. అంటే పాపము ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనుషుణ్ణి మరణానికి తీసుకుని వెళ్తుంది. క్రీస్తు యేసునందు ఏముంది? నిత్య జీవం ఉంది. యేసుని మనం నమ్ముకుంటే, ఆ నీతిని మనం నమ్ముకుంటే మనం నిత్యత్వాన్ని మనం పొందుకుంటాము, మన జీవాన్ని మనం పొందుకుంటాము. కానీ ఎవరికైనా కానీ శారీరకమైన మరణం అనేది అందరికీ ఉంటుంది. కానీ ఆత్మకు అంటే మరణం అనేది లేదండి. ఈ యొక్క రెండవ మరణాన్ని మనుషుడు తప్పించుకోవాలి. ఈ యొక్క రెండవ మరణం నుంచి మనుషుడు తప్పించుకోవాలని చెప్పి ఆ యేసయ్య యొక్క భూలోకానికి వచ్చి ఈ యొక్క సువార్తను ప్రకటించాడండి. ఎందుకంటే మనమందరం కూడా నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి, నిత్యత్వంలో మనం ప్రవేశించాలి అని దేవుడు ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, మనలో గొప్ప మార్పుని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం కూడా మారాలి, మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఎవరో చేతుల్లో లేదండి. నేను మారాలంటే నా చేతిలోనే ఉంటుంది, నువ్వు మారాలంటే నీ చేతిలోనే ఉంటుంది. ఒకరి జీవితాన్ని ఒకరు మార్చలేరు, యేసయ్య మాత్రమే మార్చగలడు. హల్లెలూయా. నీ జీవితమైన, నా జీవితమైన, ఎవరి జీవితమైనా అందరి జీవితాన్ని మార్చేది ఆయనే. చూడండి, అందుకే నాలుక మరణకరమైన మాటలు మాట్లాడకూడదు, మరణానికి చేరువయ్యే మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడాలి. ఏ మాట మాట్లాడుతున్నామో మనం తెలియకుండా మనం మాట్లాడకూడదండి. ఏదో ఒక వ్యక్తి నీతో ఏదో మాట్లాడాడు, ఇదిగో పలానా వ్యక్తి మంచోడు కాదు, పలానా ఆమె మంచిది కాదు అని నీతో మాట్లాడారు. కానీ నువ్వు ఇమ్మీడియట్లీగా వాళ్ళతో నువ్వు ఏకీవించకూడదు. నీకు తెలిస్తే నువ్వు మాట్లాడాలి, తెలియకపోతే ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలి. మనం మాట్లాడేమనుకోండి, దేవుడు దాన్ని ఆలకిస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. మనం చదువుకున్న ప్రసంగి గ్రంథంలో కూడా ప్రసంగి గ్రంథము
10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మనము అపార్థం చేసుకోవద్దు, ఎవరిని కూడా శపించకూడదు. మనం ఆ రైట్స్ లేదు మనకి, అర్హత, ఆ యొక్క అర్హత మనకి లేదండి. మనం రాజులైనను, అధికారులైనను, లేకుంటే కుటుంబస్తులైనను, పక్కవారినైనను మనమందరం కూడా ప్రేమించాలి. వారు మనకు కీడు చేసినప్పటికీ కూడా మనం చేసే ప్రయత్నం ఏంటంటే మనం వాళ్ళకి మేలే చేయాలి, మంచే మనం చేయాలండి. ఎందుకంటే ఈ యొక్క నాలుక మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆకాశ పక్షులంట ఈ యొక్క సమాచారాన్ని కొనిపోతాయంట. ఎక్కడికి? దేవుని వద్దకండి. దేవుని వద్దకి ఈ యొక్క సమాచారం అంతా కూడా తీసుకుని వెళతాయి. ఈ యొక్క సమాచారాన్ని విన్న దేవుడు ఏం చేస్తాడు? నీ మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. ఎందుకు వారిని శపిస్తున్నారు, వీళ్ళని శపిస్తున్నారు, ఎందుకు వారిని గాయపరుస్తున్నారు, ఎందుకు వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళ మీద ఎందుకు అంత కోపము, అంత ద్వేషం ఎందుకని దేవుడు నిన్ను గురించి విచారణలో తీసుకొస్తాడు. హల్లెలూయా. మన మాటలు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే మనము దేవుడు మనకిచ్చిన అధికారులందరూ కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలండి. ప్రధానమంత్రి గారిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. చెప్పండి, గౌరవించాలి. రాష్ట్రపతి గారిని గౌరవించాలి, ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి, మన ఎమ్మెల్యేని మనం గౌరవించాలి, మన ఎంపీ గారిని మనం గౌరవించాలి. ఎందుకంటే రాజులు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారంట? పరిపాలిస్తున్నారు. వారి వల్ల మనం ఏ మేలు పొందుకోకపోయినా కానీ మనం ఏం చేయాలి? గౌరవించాలి. మనం గౌరవిస్తే మన దేవుడు కూడా మనల్ని గౌరవిస్తాడు. మనం శపిస్తే మన దేవుడు కూడా ఏం చేస్తాడు? అదే జరిగిద్ది. ఏమి విత్తుతావో అదే కోస్తావు. రైతు ఒక నారుమడి పోసాడు అనుకోండి, పొలంలో నారుని విత్తాడు, ఆ పంటే కోస్తాడా? వేరే పంట ఏమి కోస్తారా? ఆ యొక్క వరి పంటనే కోస్తారు. పత్తిని విత్తితే పత్తి పంటే కోస్తారు. మిర్చి విత్తితే మిరపకాయే అంటే పచ్చిమిరకాయనే ఆ యొక్క పంటను కోస్తారు. గోధుమలు విత్తారనుకోండి, గోధుమలే కోస్తారు. మరొక వేరే పంట ఏది కూడా కోయటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ పంట విత్తావో ఆ పంటనే కోస్తావు. అట్లాగే నువ్వు నోటి ద్వారా ఏ మాటలైతే పలుకుతున్నావో ఆ యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అందుకని మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలి. ఎవరిని కూడా శపించవద్దు, ఎవరిని కూడా బూతులాడొద్దు. ఎవరు నువ్వంటే నేను ప్రభు పెట్టినని ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావంటే అటువంటి జీవితాన్ని కూడా నువ్వు జీవించాలి. మాటలు కూడా జాగ్రత్తగా మనము మాట్లాడాలి. వ్యర్థమైన ప్రతి ఒక్క మాటకు కూడా మనుషుడంట లెక్క అప్పచెప్పాలి. మనం మాట్లాడే ప్రతి ఒక్క వ్యర్థమైన మాటలు కూడా దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. కలగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఈ యొక్క మాటను అండర్లైన్ చేసుకోండి. బుద్ధిహీనులంట విస్తారంగా మాట్లాడతారు. సామెతలో కూడా ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. బుద్ధిహీనులు కూడా చేసేదేంటి? విస్తారమైన మాటలు. దానివల్ల ఏదన్నా ఉపయోగం ఉంటుందండి ఎవరికన్నా? అటు వినేవాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు, ఇటు మాట్లాడే వాళ్ళకి కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైనా కానీ మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఎవరైనా కానీ అతి ఎక్కువగా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారా బుద్ధిహీనుల వలె, మనం అక్కడ ఉండకూడదు. మనకేదన్నా పని ఉందని చెప్పి అక్కడ తప్పించుకోవాలి. మనం బుద్ధిహీనుల వలె మనం విస్తారంగా మనం మాట్లాడకూడదు. ఇటువంటి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మరణాన్ని ప్రేమించేవాళ్ళు, జీవాన్ని ప్రేమించే మాటలు వాక్యానుసారంగా ఉంటుంది. దేవుని గురించిన మాటలు వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ బుద్ధిహీనులు అంట విస్తారంగా మాట్లాడతారు. ఒక మనుషుడు ఉదయం లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా
విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మంచి మాటలు మాట్లాడతారు, కొంతమంది బుద్ధిహీనులుగా మాట్లాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. అందుకనే ఇంకొక మాట మనము కూడా జ్ఞాపకం తెచ్చుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. 13, 14 వచనాలు. వారు గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నవి. ఏమండి, నోటిలో ఏమున్నాయంట? శపించటము, పగ ఉన్నది. వారి గొంతుక తెరచిన సమాధి. చూడండి, ఎంత కూడా ఎక్కడ ఉన్నాయంట? మనుషుల్లోనే ఉన్నాయండి, మనలోనే ఉన్నాయి. చెప్పండి అందరూ, ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. సమాధి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. సమాధిని ఎట్లా కట్టించినా కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుందా? దాంట్లో ఉన్న మనుషుడు ఏనాటికైనా కానీ బయటికి రాలేడు, ప్రభు యొక్క రాకడ దినాల్లో తప్ప. ఆయన యొక్క రాకడలోనే మాత్రమే బయటకు వస్తారు. అప్పటి వరకు కూడా వాళ్ళు సమాధిలోనే ఉంచబడతారు. ఇక్కడ కూడా మన నాలుక కూడా ఎట్లా ఉందంట? తెరచిన సమాధి వలె మన నాలుక. సమాధితో పోల్చాడండి. ఇటువంటి నాలుకతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుకతో మనము శపిస్తాము. అదే నాలుక కిందంట సర్ప విషము. చూడండి, ఎవరన్నా ఆ దగ్గరికి వెళ్ళి పావుతో కాటేపించుకుంటారా? ఆ కాటేస్తే ఏమన్నా చనిపోతారు. మనుషులకి తెలుసు, చాలా సంగతులు తెలుసు. దేవుడు అదే అంటున్నాడు, మన నాలుక కిందే ఉందంట సర్ప విషయం ఉందంట. ఆ విషయాన్ని మనము ఏం చేయాలంట? ఎంత కూడా దేవునికి అప్పగించాలి. ప్రతి ఒక్క రోజు కూడా మనము దేవునితో మనం మాట్లాడాలి. ప్రభువా, నా యొక్క నాలుకను పరిశుద్ధపరచు, ఎవరిని శపించకుండా, ఎవరిని కూడా నేను నా యొక్క నాలుక ద్వారా బాధ పెట్టకున్నట్లుగా నా నాలుకను పరిశుద్ధపరచు. ఈ యొక్క నాలుక పరిశుద్ధపరచబడాలండి. ఎందుకంటే మనము ఏ మాటలైతే మనం పలుకుతామో ఆ ఫలాన్ని తప్పకుండా మనం పొందుకుంటామండి. అది మంచైనా సరే, చెడైనా సరే. ఎప్పటి వరకు కూడా అంటే మనం పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు కూడా మనం నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. ఒక మాట మనము వ్యర్థంగా మనం మాట్లాడామనుకోండి, ఇతరులను గాయపరిచినట్టుగా మనం మాట్లాడితే ఆ యొక్క మాటను మన జీవితంలో మనం తీసుకోలేము, వెనక్కి మనం తీసుకోలేము. మన పొరపాటును మనం నడుస్తూ ఉన్నామండి, మన కాలు జారి బురదగుంటలో పడింది. తీసుకొని మనం ఏం చేస్తాం? మన కాలుని మరలా ఆ యొక్క బురదగుంటలో తీసుకొని మనము దాన్ని మంచినీళ్ళతో మనం చక్కగా మనం కడిగేసుకుంటాం, చక్కగా క్లీన్ అయిపోతుంది. అదే నాలుక మాట్లాడింది అనుకోండి, ఇతరులను గాయపరిచినట్లుగా, ఇతరులను శపించినట్లుగా, సర్ప విషయంతో ఇతరులను కాటేసినట్లుగా మనం మాట్లాడామనుకోండి, ఆ మాటలు ఎప్పటికీ మనం తీసుకోలేము. ఆ బ్రతుకు దినాలన్నీ కూడా ఆ కుమార్తెలో కానీ ఆ కుమారులో కానీ ఆ మాటలు నాటుకుపోతాయి. ఫలానా వ్యక్తి గురించి నువ్వేమనుకుంటున్నావని మాట్లాడితే వాళ్ళు ఏమని మాట్లాడతారు? ఆమె మంచిది కాదు, ఆమె నాలుకతో నన్ను ఇట్లాగా మాట్లాడింది, తమ సూటిపోటి మాటలతో నన్ను గాయపరిచింది అని చెప్పి ఆమె బ్రతికినంత కాలం కూడా ఆ యొక్క మాటలు ఆమెకు గుర్తుంటాయండి. ఉంటాయా? ఉండవండి? ఉంటాయి. చూడండి, శరీరానికి రోగం వచ్చినా తగ్గిపోతుంది. చెప్పండి, రోగం వచ్చినా తగ్గిపోతుంది, బలహీనత వచ్చినా తగ్గిపోతుంది. శక్తి లేకుండా ఉన్నామండి, తర్వాత మనము శక్తిని పొందుకోవచ్చు. శరీరానికి స్వస్థత ఎప్పటికైనా వస్తుంది. ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 10 రోజులైనా కావచ్చు, ఎప్పటికైనా స్వస్థతను మనం పొందుకుంటాం. కానీ నాలుక ద్వారా మాట్లాడే హానికరమైన మాటల ద్వారా దాన్ని మనం ఎప్పుడు కూడా ఒక్కసారి మనము జారామా, నోటి మాట జారామా, దాన్ని మనము తిరిగి మనం తీసుకోలేని పరిస్థితి. ఇదే నోటి మాట ద్వారా అనేకమైన భార్యాభర్తలు విడిపోతున్నారు, కుటుంబం కూడా చెల్లా చెదరైపోతుంది. ఈ యొక్క నాలుకను కాపుదల మనం పెట్టుకున్నట్లయితే, నాలుక మనం భద్రంగా కాపాడుకుంటే మన కుటుంబంలో కూడా సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అందుకనే అన్నిటికంటే ముఖ్యంగా మన నాలుకను, అంటే మన మాటలను మనము జాగ్రత్తగా మనము
మనం అదుపులో పెట్టుకోవాలండి. అందుకనే ఇంకొక మాట ఏంటంటే, వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి ఏం చేయాలంట? నిదానించాలి. చెప్పండి, వినటానికి ఏం చేయాలి? వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అట్టివాడు చాలా జ్ఞానవంతుడండి. ఈ రోజుల్లో అట్లాగాడు, నువ్వు ఆగు నేను మాట్లాడతాను, నీకేం తెలియదు, నువ్వు పక్కనుండు నేను మాట్లాడతానంట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మాట్లాడడానికే వేగిరి పడుతున్నారు. వినేవాడు తక్కువైపోయారు. వినటానికి ఎవరు ఇష్టపడట్లేదు. నేను మాట్లాడాలి, నేను పెద్ద అధికారిని, నేను మాట్లాడాలి అనుకుంటున్నారు. మంచిదే, మంచి మాటలు మాట్లాడండి. బుద్ధిహీనులాగా, భక్తిహీనులాగా ఏ మాటలు కూడా మీరు మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా మీరు వినటానికినే మీ చెవినివ్వండి. యేసయ్య కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన అనేక సంగతులు, అనేకమైన ఉపమానాలు తన బిడ్డలకు, తన ప్రజలకు యేసయ్య బోధించాడండి. అందరూ కూడా ఏం చేశారు? యేసయ్య నీకేం తెలియదు, నువ్వు ఆగు, మేము వచ్చి మాట్లాడతాం అన్నారా? ఎవరు కూడా అనలేదు. ఆయన మాట్లాడుతుంటే అందరూ వినడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆయన బోధ చేస్తున్నప్పుడు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగిందండి. ఈ యొక్క మాటలు మేము ఎప్పుడు కూడా ఎవరి నోట కూడా మేము వినలేదు. ఈ యొక్క మాటలు ఏంటో చాలా కొత్తగా మాకు ఉన్నాయి. ఈ యొక్క మాటలు ఏంటో మాకు తెలియకుండానే కూడా మాలో బాధ కలిగిస్తుంది. మా యొక్క పాపాలని మమ్మల్ని ఒప్పింపజేస్తుంది ఈ యొక్క మాటలో జీవం ఉన్నది. ఈ యొక్క మాటలో నెమ్మది ఉన్నది. చూడండి, మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మనము యేసయ్యలాగా మనం మాట్లాడాలి. వాక్యానుసారమైన మాటలు మనం ఆడాలి. వాక్యానుసారమైన మాటలు మనలో ఉండాలి. వ్యర్థమైన మాటలు మనం ఎన్ని మాట్లాడుకున్నా దానివల్ల ప్రయోజనం లేదని, కానీ వాక్యము చేత మనం మాట్లాడినప్పుడు దేవుడు సాక్షాత్తుగా అక్కడ ఉండి కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకనే 119వ కీర్తన 130వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 130 వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యము ఎక్కడైతే మాట్లాడుతూ ఉంటారో, వాక్యము ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. చెప్పండి అమ్మా అందరూ, ఏం కలుగుతుంది అక్కడ? వాక్యము మాట్లాడుతుండగా, వాక్యం ప్రకటించుచుండగా ఆ యొక్క ప్రాంతంలో వెలుగు కలుగుతుందండి. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తున్నది. నిజమే, మనందరం కూడా తెలివి లేని వారమే, జ్ఞానం లేని వారమే. ఎప్పుడైతే వాక్యాన్ని ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం మాట్లాడుతున్నప్పుడు సాక్షాత్తు అక్కడ దేవుడే జోక్యం చేసుకొని అక్కడ తన వెలుగును ప్రకాశిస్తాడు, తన సన్నిధిని ప్రకాశిస్తాడు. మనకి తెలివి లేకపోతే ఆ యొక్క వాక్యమే మనకి తెలివిని, జ్ఞానాన్ని, శ్రేష్టమైన అమూల్యమైన జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తుంది. ఈ రోజుల్లో అనేక చోట్ల కూడా వాక్యం మాట్లాడకుండా తక్కువైపోయింది. ఇంట్లో వాక్యం లేదు, బయటికి వెళ్తే వాక్యం లేదు, మనం పనికి వెళ్తే అక్కడ వాక్యం లేదు. మనం వాక్యాన్ని పలకాలండి. దేవుడు మనతో ఉండాలంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తేజస్సు మనకి పొందుకోవాలంటే వాక్యం మనం పలకాలి. వాక్యాన్ని మనమే చెప్పుకోవాలి. లోపలే మన మనసులోనే మనం ధ్యానించుకోవాలి. అప్పుడు నీ దేహం అంతా కూడా ఎట్లా మారిపోతుంది? వెలుగుగా మారిపోతుంది. నీ చుట్టూ కూడా ప్రకాశమానంగా వెలుగు ఉదయిస్తుందండి. వాక్యం లేని జీవితాలు ఎట్లా ఉంటాయంటే చీకటిగా ఉంటుంది, గాఢంధకారంగా ఉంటుంది. వాళ్ళకి తెలివి అనేది రాదిక. వాక్యం లేదంటే తెలివి లేదు. నీకు వాక్యం లేదంటే నీ జీవితం అంతా కూడా గాఢంధకారంగా ఉండిపోతుంది, చీకటిగా ఉంటుంది. అక్కడ నువ్వు శోధింపబడతావు, అక్కడ నువ్వు గాయపరచబడతావు, అక్కడ నువ్వు నెమ్మది లేకుండా ఉంటావు. చూడండి, వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. వాక్యానికి విలువ ఇచ్చిన సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు.
మన పిల్లలు కానీ యవనస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ కూడా వాక్యాన్ని మీరు ధ్యానించాలి. చిన్న పిల్లలతో సైతం కూడా వాక్యమే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో కూడా దేవుడు జరిగిస్తాడు. చూడండి, ఈరోజు కూడా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం ఎత్తిపట్టి మనం మాట్లాడాలండి. మనకి ఎవరో ప్రార్థన చేయటం కాదండి, మన ప్రార్థన అంటే మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. సేవకులు చేసిన దేవుడు వింటాడు, ఇంకా గొప్పలు చేసిన దేవుడు వింటాడు. ఎందుకు పనికిరాని వాడు ప్రార్థన చేసినా కానీ దేవుడు వింటాడు. ఇట్లాగా మనము దేవునితో ముఖాముఖిగా మనం మాట్లాడాలి. దేవుడు కూడా తన వాక్యాన్ని మనతో మాట్లాడతాడు. యేసయ్య కూడా ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు కూడా తన సొంత మాటలేదు కూడా పలకలేదు, కానీ రాయబడిన వాక్యాన్ని ప్రకటించాడు. ఆ యొక్క మాటనే మాట్లాడాడు. సాతాను వచ్చాడండి, శోధిస్తున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? వాక్యాన్నే ఎత్తిపట్టి మాట్లాడాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇదిగో ఇక దేవాలయ శిఖరం నుంచి నువ్వు కిందకి దూకు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుతాడని మాట్లాడినప్పుడు ఆ యొక్క లూసిఫర్, ఆ యొక్క సాతాను మాట్లాడినప్పుడు యేసయ్య కూడా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన ప్రభు నువ్వు శోధింపవలదని మాట్లాడుతున్నాడు. ఏమండి, దేవుడిని మనం శోధించకూడదు, మనం ఆయన అడగాలంతే. ఆయనకి ఇష్టం అనుకోండి, మనల్ని ఏం చేస్తాడు? మనం అడిగిన దానికి దేవుడు ఆ యొక్క ఆన్సర్ ఇస్తాడు, ఆ యొక్క బహుమానాన్ని దేవుడు మనకిస్తాడు. అంతేగాని మనము చీటికి మాటికి వెళ్ళి మనం ప్రతిసారి కూడా దేవుడిని మనం శోధించకూడదు, అడగాలి, బ్రతిమాలాలి దేవుణ్ణి. ఏమండి, అందుకని చూడండి, చిన్నపిల్లలు కూడా ఏదైనా కావాలనుకోండి, తన తల్లిదండ్రులకి వెళ్ళి 1కి 10 సార్లు వీళ్ళకి గుర్తుందో లేదని చెప్పి మాటికి అడుగుతూ ఉంటారు. అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చు, నాకు కూల్ డ్రింక్ కొనిచ్చు, నీకు పలానా బొమ్మ కొనిచ్చు, నాకు ఆట వస్తువు కొనిచ్చు అని అడుగుతారా లేదా పిల్లలు? అట్లాగే అది పొందుకున్నంత వరకు కూడా చూడండి, చిన్నపిల్లలు ఎట్లాగే అడుగుతారంటే మాటికి కూడా వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళు బెదిరిస్తారా? అమ్మ నాకు కొనిపోతే నేను ఇంటికి రాను, స్కూల్కి వెళ్ళను, నేను చదువుకోను, నువ్వు నాకు అమ్మవే కాదు, నువ్వు నాకు తండ్రివే కాదని వాళ్ళు ఏం బెదిరిస్తారా? బెదిరీరు కదా. ఇక్కడ కూడా అంతే, మనం కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడగాలి. అడుగుతా ఉన్నప్పుడు అది దేవుడు, అది మనకి ఉపయోగకరంగా ఉంటే దేవుడు మనకి అనుమతిస్తాడు, మనకిస్తాడండి. అంతేగాని మన చుట్టుపక్కల ఉన్న వారిని చూసి మనము ఏంటంట వాళ్ళకేముంది మనకు కూడా లేదు అని బాధపడుతూ, నాకు కూడా కావాలయ్యా యేసయ్య, నాకు బొస్సు కావాలయ్యా, నాకు విమానం కావాలయ్యా, నాకు 10 అంతస్తుల బిల్డింగ్ కావాలయ్యా. 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా కానీ మనం ఏదో ఒక గదిలోనే మనం పడుకుంటాం, అంతేగాని ఆ 10 అంతస్తులో మనం పడుకోలేముగా. మనకి ఎంత కావాలో, ఎంత అవసరమో దేవుడికి తెలుసు. అది మనం జ్ఞానాన్ని అంటే వాక్యం ద్వారా మనం పొందుకునే యొక్క తెలివితేటలను బట్టి దేవుడిని మనం అడగాలి. ఈరోజు చూడండి, అనేకులు పొద్దున్న లెగిసిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది మీరు జవాబులు పొందుకున్నారంటే చాలా తక్కువ మంది. కారణం ఏంటి? తెలివి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా దేవుడితో మాట్లాడుతున్నారు. నాకు ఇస్తావా లేదని ఇంకొకరు మాట్లాడతారు. నాకు తప్పకుండా ఈరోజు నాకు కావాలి, ఇప్పుడే కావాలని కొంతమంది మాట్లాడతారు. ఏంటి? తెలివి లేని వారు. నోటి మాటలు కూడా అదుపులో పెట్టుకోవాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏ అవసరంతో మనం మాట్లాడుతున్నామో మనం జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అటువంటి మాటలు మనం మాట్లాడాలంటే వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యాన్ని మనం మాట్లాడాలి. అప్పుడు మనకి తెలివి దేవుడు అనుగ్రహిస్తాడు, తెలివిని జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సొలొమోను రాజు కూడా దేవుడికి మొరపెట్టాడు. సొలొమోను మొరపెట్టినప్పుడు ఏం కావాలని అడిగాడు? దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడండి. ఇంత ప్రజలను, ఇంత జనులను, ఈ యొక్క గొప్ప జన సమూహాన్ని నేను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని దేవుని బ్రతిమాలాడాడు. చూడండి, ఎంత జ్ఞానం కలిగి ఉంటే, ఎంత తెలివి కలిగి ఉంటే అటువంటి మాటలు మాట్లాడతారు. చూడండి,
తన తండ్రి దావీదు గొప్ప భక్తుడండి. తన కుమారుడికి కూడా నేర్పించింది అదే. రే నాన్న, నేను ఉన్నా లేకున్నా కానీ నీకు దేవుడున్నాడు. దేవుని యొక్క సహాయం నీకు ఎప్పుడు కూడా నీకు దేవుడు తప్పకుండా దేవుడు తన సహాయం నీకు పంపుతాడు అని చెప్పి ఎంతగానో కూడా వాక్యాన్ని ఎత్తిపట్టి దావీదు సొలొమోనుతో మాట్లాడాడు. చూడండి, వాక్యాన్ని విన్న సొలొమోను రాజు కూడా వాక్యమై ఉన్న దేవుని బ్రతిమలాడుచున్నాడు. దేవుని అడుగుచున్నాడు, అయ్యా నాకు తెలివి ఇవ్వయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని అడుగుచున్నాడు. మరొక చోట దేవుడు ఏం మాట్లాడతాడు చూడండి, నీ వెండినైనను బంగారునైనను నీ ఆస్తులైనను కూడా అమ్మి నువ్వేం పొందుకోవాలంట, ఏం కొనుక్కోవాలి? జ్ఞానాన్ని కొనుక్కోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నాకు 10 లక్షలు ఉన్నాయి, నాకు 10 కోట్లు ఉన్నాయంటే దానివల్ల ఉపయోగం లేదు. నీలో జ్ఞానం లేకపోతే, నీలో తెలివితేటలు లేకపోతే అవి ఎందుకు కూడా పనిచేయవండి. నిన్నటి సమయంలో కూడా ఒక న్యూస్ పేపర్లో చూస్తున్నప్పుడు ఒక యవనస్తుడు అక్షరాల 95 లక్షలు పోగొట్టాడంట. ఏం చేశారు అని తల్లిదండ్రులు అడుగుతుంటే, నేను గేమ్ ఆడాను, ఫోన్లో గేమ్ ఆడాను, ఏదో లింక్ వచ్చింది, దాన్ని నేను క్లిక్ చేశాను. ఆయన ఆ యవనస్తుడు మాట్లాడుతున్నాడు. దాదాపుగా 20 సంవత్సరాలకి తక్కువే ఉంటాయి, 18 లేకుంటే 20 సంవత్సరాలు అట్లా ఉంటాయి. మొదటిసారి అంటే 5,000 వచ్చినాయి అంట. 5,000 వచ్చినప్పుడు సంతోషంతో మరొక 10,000 వేసి ఆడాడంట. ఆ యొక్క 10,000 మళ్ళీ పోయినాయి అంట. పోయినప్పుడు మళ్ళీ సంపాదించుకోవడానికి ఇంకా ఆడుతూ ఉండి చూడండి 95 లక్షల అక్షరాల పోగొట్టుకున్నాడు. ఏడుస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా ఏడుస్తున్నారు. ఎందుకనంటే తెలివి లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు. కుర్రోడికి, ఆ యొక్క యవనస్తుడికి జ్ఞానం లేదండి. 95 లక్షలు జీవితంలో సంపాదించలేరు. వాళ్ళు కూడా ఒక పేదరికంలో ఉన్నవాళ్ళే. ఏదో పొలం అమ్మి వాళ్ళు ఆ యొక్క ఆస్తిని ఒక బ్యాంకులో పెట్టారంట, ఆ యొక్క డబ్బునంతా కూడా తీసుకొచ్చి. ఈరోజు చూస్తే ఏడుస్తున్నారు. ఎందుకు? కారణం ఏంటి? జ్ఞానం లేదు మనుషుల్లో, తెలివితేటలు లేవు. అందుకనే ప్రభు మాట్లాడతాడు, నీతితో కూడా సంపాదించినది అది 1 రూపాయి అయినా కానీ, అది 10 రూపాయలైనా కానీ చాలా శ్రేష్టము, అదే నీకు ఆశీర్వాదము. ఎంతో లంచాలు పోయి మనం పుచ్చేసుకొని, లేకుంటే అక్రమంగా అన్యాయంగా మనం సంపాదించామనుకోండి, అది ఎంత పట్టుకుంటుంది మనకి? కొన్ని రోజులే, కొన్ని గంటలే, తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే డబ్బులకి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా మనం కూడా జ్ఞానం కలిగి మనము నడుచుకోవాలండి. మన నోటి మాటలను మనం కూడా జాగ్రత్తగా మనము అదుపులో పెట్టుకోవాలి. ఇంకొక మాట మనము ధ్యానించుకుందాం. కీర్తనలు 20వ కీర్తన, 20వ కీర్తన కాదమ్మా, 12వ కీర్తన 6వ వచనము. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి పూసలు 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. చూడండి, ఇక్కడ యెహోవా మాటలంట పవిత్రమైనవంట. దేవుడు ఎప్పుడు కూడా పవిత్రమైన మాటలే మాట్లాడతాడు. చూడండి, మన మాటలు కూడా పవిత్రంగా ఉండాలి. అటువంటి మాటలే మనం మాట్లాడాలండి. మనం నమ్ముకున్న దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అని మనం గొప్పగా చెప్పుకుంటాం. అంతే గొప్పగా మనం కూడా మన నోటి మాటలను కూడా కాపు పెట్టుకుంటూ మనం కూడా అలాగే బ్రతకాలి, మనం అలాగే జీవించాలి. పవిత్రమైన మాటలు మనమే పలకటానికి మనం ఏంటంట, మనం ఇష్టపడాలండి. హల్లెలూయా. అలాగే కీర్తనలు 37వ కీర్తన, 30వ వచనము. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును.
దేవునికి స్తోత్రం. నీతిమంతుల నోరంట జ్ఞానమును గురించి వచించును. చూడండి, ఎప్పుడైనా కానీ మీరు మంచి మాటలు మీరు మాట్లాడుతుంటే మీరు చాలా జ్ఞానవంతులని మీరు అర్థం చేసుకోవాలి. నీతిమంతులుగా ఉన్నవాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు, వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని చదివేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు, వీళ్ళు నీతిమంతులు ఏదైతే మాటలు మాట్లాడతారో అదంతా కూడా చాలా శ్రేష్టమైనదండి, చాలా అమూల్యమైనది. భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి ఎప్పటికీ కూడా మనం సలహా అడగకూడదు. ఎప్పుడు కూడా మనకు ఆపద వచ్చిందంటే మనము దేవుని యొక్క బిడ్డలను మనం ఆశ్రయించాలి. దేవుని తర్వాత దేవుని యొక్క బిడ్డలను, ఆ యొక్క నీతి అంటే దేవుడు ఎవరైతే నీతిమంతులుగా తీర్చిదిద్దారో వాళ్ళని మనం ఆశ్రయించాలి. చూడండి, వాళ్ళ నోరంటే ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వచ్చేస్తుందంట. చూడండి, ఈరోజు కూడా మనం కూడా మన నోటిని కూడా మనము జ్ఞానం అంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి మనము మంచి మాటలు మనం పలకాలి, విశ్వాస సహితమైన మాటలు మనము పలకాలి. ఈ యొక్క మాటలను బట్టి మనము జీవాన్ని లేకుంటే మరణాన్ని మనం పొందుకుంటాం. ఏ మనుషుడైనా కానీ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. జీవాన్ని పొందుకుంటానంటే నీ యొక్క మాటలు కూడా మంచిగా ఉండాలి, మరణాన్ని పొందుకుంటామంటే నీ యొక్క మాటలు కూడా అట్లాగే ఉంటాయి. అందుకని మన నాలుకతో మనం ఏం చేయాలంట, యథార్థంగా మనం మాట్లాడాలి. హల్లెలూయా. అట్లాగే చివరిగా మనము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి మనం చదువుకుందాం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. 9వ వచనం అండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలు వెళ్ళును. హల్లెలూయా. ఏమంటే ఒక నోటి మాటలు ఎట్లా ఉంటాయంటే ఆశీర్వాదం దాంట్లో నుంచి వస్తుంది, శాప వచనాలు కూడా దాంట్లో నుంచి వస్తున్నాయి. ఈ యొక్క నోటి ద్వారానే దేవుడు మనం ఏం చేస్తున్నాం, తండ్రి అయిన ప్రభువును మనము స్తుతిస్తున్నాం. చూడండి, నాలుక ద్వారా నోటి ద్వారా దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, మంచిదే. వాక్యం చదువుతున్నాం, మంచిదే. అంతేగాని ఈ యొక్క నాలుక ఈ యొక్క నోటి మాటలు ఎట్లా ఉండాలంటే దీని నుంచి తొలగిపోకూడదు, శపించడం అనేది దీంట్లో రాకూడదు, ఇతరుల మీద గొడవలకు వెళ్ళడానికి ఈ యొక్క నోరును పారేసుకోకూడదు. చూడండి, అందుకనే ఆశీర్వాదాన్ని మనం పలకాలి. బిలామును పిలిపించాడు. బాలాకు రాజు బిలామును పిలిపించి, నువ్వు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నువ్వు శపించాలి, నువ్వు ఏ మాట నువ్వు పలికితే ఆ మాట నెరవేరుద్దంట కదా అని చెప్పి ఆ బాలాకు రాజు బిలాము ప్రవక్తతో మాట్లాడుతూ నువ్వు ఆ ఇజ్రాయేలు ప్రజలను నువ్వు శపించాలన్నప్పుడు అతను శపించినా కానీ దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇజ్రాయేల్ ప్రజలను శపిస్తున్నాడండి తన నోటి ద్వారా. కానీ ఆయన ఎంతగా శపించినా కానీ దేవుడు దానంట ఆ యొక్క మాటలను తన ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు. చూడండి, దేవుని బిడ్డలకు, సంఘానికి, దైవజనులకు, దైవ విశ్వాసులకు మనము వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వాదకరంగా దేవుడికి దాన్ని మార్చేస్తాడు. చివరికి బిలాము గాడిద చేత బోధించబడ్డాడు. గాడిదకు మంచి దాని నోటికి మాటలు దేవుడిచ్చాడు. గాడిద సైతము చివరికి బిలాముని గద్దించింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. చివరికి గాడిద చేత కూడా ఆయన ఆ యొక్క మాట కూడా వినాల్సి వచ్చింది, గాడిద మాట కూడా. ఈరోజు దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. మన జీవితం, మన ప్రవర్తన, మన నోటి మాటలు సరిగ్గా ఉండాలి. ఈ యొక్క నాలుక ద్వారాగా దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, ఈ యొక్క నాలుక ద్వారానే దేవుని స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఈ యొక్క నాలుక ద్వారాగా నువ్వు ఆశీర్వాదాన్ని నువ్వు పలుకుతున్నావు. అంతకు మించి వ్యర్థమైన మాటలు నువ్వు పలకకూడదు. వ్యర్థమైన శపించటము నీ నాలుక ద్వారా రాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడండి.
ఒక్క నాలుక నుంచినే ఇటువంటి మాటలు, అంటే శాపవచనాలు రాకూడదని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక నుంచి అయినా మనం ఏం చేయాలంటే ఈ యొక్క నాలుకను సాధు చేసుకోవాలి, ఈ యొక్క నాలుకను మనం మంచి చేసుకోవాలి. మన నాలుకను మనం కాపాడుకోకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతామండి. చివరికి ఒక మాట ఏంటంటే, ఇంత శరీరంలో నాలుక కూడా చాలా చిన్న అవయవమేనండి. నాలుక ఎంత ఉంది? చాలా చిన్నదే నాలుక. ఇంత శరీరాన్ని నిత్య రాజ్యానికి నడిపించాలన్నా, నిత్య మరణంలోకి నడిపించాలన్నా కానీ ఈ యొక్క చిన్న నాలుక మీదే ఆధారపడి ఉంది మనుషుడి జీవితం. అందుకని దీన్ని ఏం చేయాలంట? సాధు చేసుకోవాలి, దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలి. ఈ యొక్క నాలుకను నువ్వు మంచిగా చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే నీ నోటి మాటలను బట్టి నువ్వేం చేయాలంట? ఇతరులకి నువ్వు చెడ్డవాడువో లేకపోతే మంచివాడువో దాన్ని బట్టి తెలుస్తుంది. ఆ యొక్క మాటలను చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. అందుకనే ఇంత శరీరము మరణంలోనికి, అంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా ఈ యొక్క నాలుకను స్వాధీనపరుచుకొని మనం నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక మీదటి నుంచి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఎట్లా ఉండాలంట? ఆశీర్వాద వచనాలే మనలో ఉండాలి. శాప వచనాలు అంటే దురుసుగా మాట్లాడతాలు, లేకుంటే ఇతరులను కూడా కించపరిచేట్టుగా మాట్లాడటాలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం కాదు. అది మనము దేవుని బిడ్డలము కాబట్టి దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా క్షమించుకుంటూ పోతూ ఇతరులను కూడా మనము ఆశీర్వదించాలి, ఇతరులను మనం దీవించాలి. వారి మేలు కొరకు, వాళ్ళు అభివృద్ధి కొరకు మనం మాట్లాడాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు అటువంటి వారికి నిత్య జీవితాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. అటువంటి గొప్ప ధనికరమైన జీవితము నీకును మనకును అందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న యొక్క వర్తమానాన్ని బట్టి చాలా ప్రార్థన చేసుకుందాం.